హలో! నమస్తే. వెల్కమ్ టు టైమ్ 24/7. నేను మీ అనుష. ఈరోజు మీ ముందుకైతే ఒక కొత్త పాటనైతే తీసుకొచ్చినాను. ఆ పాట మీరు వినే ఉండాలి. లేదంటే వెయిట్ చేస్తూ ఉండాలి. ఒక్కటే రోజైతుంది ఆ పాట రిలీజ్ అయ్యి. ఆకుల కూర సిసల కల్లు అలవాటైన ప్రాణంరా అని జెప్పేసి ఒక పల్లెకు సంబంధించిన సాంగ్ అది. సో, ఎంత చక్కగా ఉన్నాయంటే అందులో ఉండే చరణాలే గాని, ఆ పాడిన గొంతు గిడంగా పల్లె నుండే ఒక తల్లి ఆ పాట పాడినామె. ఆ వాయిసు ఒక 10 మందితో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా పాడింది. ఎంత చక్కగా అంటే చాలా వినసొంపుగా వినడానికి, చూడ్డానికి ప్రత్యేకంగా పల్లెవే వివరిస్తున్నట్టు. అసలు చాలా ఆ డ్రెస్సింగ్ సెన్సే గాని, అందులో యాక్ట్ చేసిన అమ్మాయి గిడంగా మాధురి రాథోడ్ అని చెప్పేసి ఈ మధ్య చాలా ఫోక్ సాంగ్స్ కూడా తీయడం జరుగుతుంది అమ్మాయి. సో, చాలా అంటే చాలా చేసింది. ఆ ఫోక్ సాంగ్‌లో హీరోయిని మాధురి రాథోడ్ అనే అమ్మాయి తను యాక్టింగ్ చేసే విధానమే గాని, తన ఎక్స్‌ప్రెషన్సే గాని, తన ఫేస్ మేకప్పే గాని, అసలు తను కట్టిన చీర తీరే గాని, ఎంత చక్కగా అంటే అసలు ఒక పల్లెలో ఎలా పుట్టి ఎలా పెరుగుతున్నారో అలానే. కానీ ఈ రోజులల్లో ఆకుల కూర సీసల కల్లు అప్పట్లో సీసల కల్లు తీసుకొని ఆకుల కూర ముందేసుకొని తాగేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో చుక్క, ముక్క అని జెప్పేసి ఒక బ్రాండ్ అయితే వచ్చేసింది. ఒక టైటిల్ నేమే సెట్ జేసుకున్నారు. చుక్క, ముక్క, స్టఫ్ అని జెప్పేసి. సో, ఒక ముక్క ఉంటేనే చుక్క, కోటర్లు, బీర్లు అని జెప్పేసి తాగుతున్నారు మద్యమం. ఇంకా మద్యమం అనంటే ఇంక డ్రగ్స్‌కి గిడంగా అలవాటయితున్నారు. సో, అట్లా డ్రగ్స్ అని జెప్పేసి కోటర్లు, బీర్లు ఇవెక్కడివో. అప్పట్లో బెల్లం సారా అని జెప్పేసి, ఆ సీసాలో కల్లే గాని, ఒక సీసా అంటే ఒక హాఫ్ లీటర్ థమ్స్ అప్ బాటిల్ అంతా ఉంటుందది. సో, ఆ హాఫ్ లీటర్ బాటిల్ అంత సీసాలో కల్లు. ఆ కల్లుకి ఒక రూ. 10, రూ. 20 ఉండేది. కానీ ఇప్పట్లో ఆ కల్లు అనేదే కరువైపోయింది. ఎక్కడ చూసినా కల్లు అనగానే ఎంత అంటే అంత ఆనందంగా, చాలా ఇష్టంతో తాగేవాళ్ళు. విలేజ్‌లలో ఉండే వాళ్ళంతా కూడా మంచిగా చాలా చక్కగా ఉంటది కల్లు అని జెప్పేసి ఆ టేస్టే గాని, చూడ్డానికి ఆ ఒక్క ఆనందమే గాని, అంటే ఇప్పుడు పండగలొస్తే చాలు క్యాన్లు, బిందెలలో దింపుకునేవాళ్ళు కల్లు. సో, ఆ గౌడన్న కల్లు ఆ తాటి చెట్టెక్కి, కష్టపడి ఆ కల్లు ఓడ్చుకొని, కిందికి దిగి మళ్ళీ అందులో చక్రినంటూ, ఈత కల్లు, తాటి కల్లు అని జెప్పేసి ఒక డిఫరెంట్ స్టైల్స్ ఉంటది ఆ కల్లు గూడా. కానీ ఈ రోజులలో కల్లు అనే పేరే కరువైపోయింది. సో, అసలు వాళ్ళు షూట్ చేసిన ఒక ఏరియా కూడా ఇప్పుడు పత్తి చేను అని జెప్పేసి ఇట్లా పంటలకి దున్ని పెడతా ఉంటారు. సో, ఆ ఎద్దులతో దున్నడమే గాని, నాగలి అని జెప్పేసి నాగరికత అంతా ఈ రోజుల్లో అసలు మొత్తం మాట వినిపించకుండానే పోతుంది. ఎక్కడ విన్నా విలేజ్‌లలో ఎక్కడో పల్లె మారుమూల గ్రామాల్లో బతికే వాళ్ళంతా వచ్చి, ఈ హైదరాబాద్‌లలో వచ్చి హైదరాబాద్ కల్చర్ అంతా ఒక డ్రెస్సులు గూడా ఆ చుడిదారు, ఆ ప్యాంట్ ఆ చుడిదార్ మార్చేసి పాయింట్ షర్ట్స్, మగపిల్లాలు బట్టలేసుకోవడం. ఇంకొకటి మగపిల్లాడు, ఆడపిల్లల స్టైల్స్, హెయిర్ కట్స్ అని జెప్పేసి అట్లా మొత్తం వాళ్ళకు వీళ్ళకు తేడా లేకుండా పోతుంది. ఆ పూర్వీకులో ఉన్న అంత తేడా అంతా ఇప్పుడు మొత్తం కోల్పోయింది. సో, ఎక్కడ చూసినా వాళ్ళ కారాలు, ఇంకొకటి వాళ్ళు టమాటా చట్నీలు అని చెప్పేసి రోల్లో అవి నూరుకోవడం, ఆ కర్రీసే గాని, వాళ్ళుండే విధానమే గాని, ఇంకా అసలు ఈ లిరిక్స్ రాసినటువంటి రమేష్ అన్న గారికి గూడా ఎంత అంటే అంత ఎంత చక్కగొచ్చిందో ఆ ఆలోచన అసలు. ఆ అన్నకు ఆ ఆలోచన ఎలా వచ్చిందో గాని, ఒక్కొక్కరిని అయితే అట్రాక్ట్ జేసేస్తుంది. సో, ఈ మాస్ సాంగ్స్ అని చెప్పేసి ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వినడం జరుగుతుంది ఎక్కువ. ఇంకా మాస్ బీట్స్ అంటే రొమాన్స్ సాంగ్స్, ఐటెమ్ సాంగ్స్ అని చెప్పేసి మూవీలలో ఒక సాంగ్ ఇస్తున్నారు. సో, ఆ సాంగ్సే మాస్ బీట్స్ అని చెప్పేస్తున్నారు. కానీ అది కాకుండా మన మాటల్లో తెలుసుకున్నట్టయితే ఈ ఫోక్ స్టైల్స్‌లో మాస్ బీట్ ఊపేస్తూ ఎక్కడ ఫంక్షన్స్ చూసినా స్టేజ్‌ల పైన గాని, పెళ్ళిళ్ళలో గాని ఇదే పాట వినిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో, మీరైతే కంపల్సరీ చూడండి. మిస్ కాకండి. మీరు మిస్ అయితే చాలా మిస్ అయితారు. సో, మీరెంత ఆనందంతో అంటే అంత ఆనందంతో ఫీల్ అయితారో, ఆ ఫీల్ మీలో ఉన్న ఫీల్ అంతా మీరే చేసినట్టు అనిపిస్తుంది. అది మీ యొక్క ఆహ్, భావనలనే అక్కడ పరిచినట్టు గిడంగా అనిపిస్తుంది. అంత చక్కగా ఉంది ఆ ఆకుల కూర సీసల కల్లనేది. ఇంకొకటి ఇప్పుడు చీర ఏ చీర గడితే, ఏ కలర్ గడితే ఆ కలర్ పైకి కంపల్సరీ బిందెలు అని జెప్పేసి ఆ పాటలో పాడడం జరిగింది. ఆ బిందెలు మీన్స్ కమ్మలు. పెద్ద పెద్ద కమ్మలు. ఇంకా ఇంకొకటి వెలుతురు. అప్పట్లో దీపం అంటే ఒక ఒత్తు తీసుకొని నూనెలో వెలిగించేదాన్ని. ఆ ఎలుగులో బతికేవాళ్ళు.
కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సోలార్ అని, కరెంట్స్ అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లైట్స్ ఇంత వెలుతురు. అప్పుడు సన్ లైట్ కోసం వెయిట్ చేసేవాళ్ళు బాగా. ఇంకా ఈ ఒత్తుల లైట్స్ పెట్టుకొని అంత పవిత్రంగా ఉండేవాళ్ళు. ఈ రోజు రోజుకు అంత దిగజారిపోతుంది సమాజం అంతా. సో, ఈ జనరేషన్‌ని అప్పుడున్న ఎంకటి కాలం పూర్వీకుల జనరేషన్‌ని బేస్ చేసుకొని పాడడం జరిగింది. ఆ సాంగ్ అయితే ఆ గిరమ్మ అసలు ఎక్కడ ఉంటదో ఆ తల్లి ఒక బంజారా బిడ్డ ఎంత చక్కగుందంటే ఆ గొంతు గిడ. తనతో ఎందుకు పాడించాలనే ఆలోచన వచ్చిందో ఆ రమేష్ గారికి. తను రాసిన లిరిక్స్‌కి గాని, తను పాడిన గొంతుకు గాని అంత చక్కగా ఉన్నది. సో, ఆకులకూర సిసలకల్లని జెప్పేసి ఆ పాటైతే రావడం జరిగింది మన ముందుకి. మీరైతే కంపల్సరీ చూడండి. నిన్ననే రిలీజ్ అయిందది. చాలా వరకు తెలీదు. సో, ఈ యొక్క కొత్త సాంగ్ అయితే అన్ని సాంగ్స్ ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కాంపిటీట్ చేస్తూ ఈ పెద్దిరెడ్డి సాంగే కానీ, ఇంకా మొన్న ఒక సాంగ్ వచ్చింది 'ఆలుమొగల' సాంగు. సో, ఆ 'ఆలుమొగల' సాంగ్, ఈ పెద్దిరెడ్డి సాంగ్‌ని అన్నిటిని దూసుకుంటూ మాస్ బీట్‌తో ముందుకెళ్ళిపోతుంది. ఊపేస్తుంది. ఎక్కడ చూసినా ఇదే సాంగ్ వినిపిస్తుంది. పెళ్లి స్టేజ్‌లలో గాని, ఈ యొక్క మూవీ సాంగ్సే గాని డీజే ఇంకా రిమిక్స్ అని చెప్పేసి, జూకే బాక్స్ అని చెప్పేసి ఇట్లా పెట్టుకొని డాన్స్ చేయడం జరుగుతుంది పిల్లలంతా. సో, ఎక్కడ చూసినా ఇంకా చలికి మంటలు పెట్టుకునేవాళ్ళు. ఈ మంటలనేవే తగ్గిపోయినాయి. అసలు ఎటూ లేవు. సో, ఆ పల్లె వాతావరణం అంతా ఎంత చక్కగా ఉందంటే చాలా ఒక మనసుని ఆకట్టుకునేలా ఉంది. అంత అట్రాక్ట్ చేసేలా ఉంది ఈ 'ఆకులకూర సిసలకలు' సాంగ్. సో, కంపల్సరీ చూడండి. మీరు మిస్ కాకండి. ఈ రోజుకైతే ఒక 1 డే అయితుంది ఆ సాంగ్ రిలీజ్ అయ్యి. సో, ఆ మాధురి రాథోడ్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి. వచ్చేస్తుంది 'ఆకులకూర సిసలకల్లో' అని చెప్పగానే ఆ గిరమ్మ గారి వాయిస్ గిడంగా బేస్ చేసుకొని చాలా చక్కగా ఉంది. చూడండి కంపల్సరీ మిస్ కాకండి. సో, చూస్తూనే ఉండండి టైమ్ 24/7 మీ ముందు కొత్త పాటలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.